వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ రాయవలసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ గురించి నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ 10 days బిఫోర్ 2 వీడియోస్ చేయడం జరిగింది. దాంట్లో నార్త్ ఇండియా యాజ్ వెల్ as సౌత్ ఇండియా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ బీటెక్ కోసం పర్టికులర్గా అవి ఏవేవి ఉన్నాయి, సో వాటి డేట్స్ ఎప్పుడు, ప్రజెంట్ స్టేటస్ ఏంటి అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ వాటి స్టేటస్ అంటే ఆ మొత్తం 2 వీడియోస్లో కలిపి ఆల్మోస్ట్ ఒక 14 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దాకా ఉన్నాయి. ఆ 14 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఇప్పుడు ఇంకా మనకు టైం ఉందా లేదా అప్లై చేసుకోవడానికి అని చెప్పి ప్రతి ఒక్క యూనివర్సిటీ గురించి చెప్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్. మనకు చాలా మంది స్టూడెంట్స్ ఎంసెట్ లేకపోతే జేఈ ఈ రెండింటికే పరిమితం అయిపోతుంటారు. అవి కాకుండా మనకు తెలియని ఎగ్జామినేషన్స్ నార్త్ ఇండియా యాజ్ వెల్ as సౌత్ ఇండియాలో చాలా ఉన్నాయి. వీటి ద్వారా మంచి యూనివర్సిటీస్లో మీరు అకాడమిక్స్ కంప్లీట్ చేసుకొని ఒక బెస్ట్ ప్లేస్మెంట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్లో కూడా ఆల్ అనే ఆప్షన్ మాత్రమే ప్రెస్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లేట్ చేయకుండా ఒక్కొక్క యూనివర్సిటీ చూద్దాం. ముందుగా మనం ఎల్పియు చూద్దాము. ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎల్పియు నెస్ట్ అనే ఎగ్జామినేషన్ దాని లాస్ట్ డేట్ అయితే అయిపోయింది. 26th January 2024 అంటే 1 day బిఫోరే అయిపోయింది మనకు. కాబట్టి ఈ లోపల ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నిజంగా ఒక రకంగా బ్యాడ్ లక్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా ఒకవేళ ఇన్ కేస్ ఎల్పియు వాళ్ళు మళ్ళీ క్వాలిఫై చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. దెన్ సెకండ్ తెలంగాణ యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ ఇతర స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాసే స్టూడెంట్స్ ఖచ్చితంగా తెలంగాణలో అప్లై చేయండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ అయితే తీసుకోరు. యాజ్ వెల్ as మీకు తెలంగాణలో కూడా మంచి యూనివర్సిటీస్కి అయితే స్కోప్ ఉంది. ప్లస్ కాలేజెస్ కూడా చాలా ఓల్డెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ఎంసెట్కి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పటిదాకా రాలేదు. బట్ అయితే ఎగ్జామ్ డేట్ మాత్రం 9th May 2024 నుంచి 13th May 2024 ఉంటుందని చెప్పేసి అఫీషియల్గా అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ అవుద్ది. వన్స్ మనకు రిలీజ్ అవ్వగానే దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సో జనరల్ డేట్స్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ డేట్ వచ్చి 3rd March 2024 నుంచి అయితే మీకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏప్రిల్ దాకా మీకు అయితే టైం అయితే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ గురించి అయితే ఖచ్చితంగా ఇంకా డేట్లు అయితే రాలేదు. ఖచ్చితంగా అది రాగానే దాని గురించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జేఈకి సరి సమానమైన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏదైనా ఉంది, ఐఐటికి సరి సమానమైన యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ అనుకుంటే బిట్స్ పిలాని అని చెప్పుకోవచ్చు. బిట్స్ హైదరాబాద్ అండ్ బిట్స్ గోవాలో కూడా క్యాంపస్లు ఉన్నాయి. దీనికి సంబంధించి బిట్సాట్ 2024 అనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ మాత్రం 11th April 2024 ఉంది. సో హార్డ్లీ మనకు ఇంకో 2 months అయితే ఉంది. ఇన్ కేసు ఈ మధ్యలో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా అయితే అప్లై చేసేసుకోండి. లేదు మెల్లగా అప్లై చేసుకుంటానంటే మాత్రం 1 month తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ అయితే కొంచెం అప్లికేషన్ ఫీ అయితే ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 5,000 రూపీస్ దాకా అప్లికేషన్ అయితే బిట్సాట్లో ఉంటుంది. కానీ కెరియర్ మాత్రం ఒకసారి బిట్స్లో వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. బిట్స్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే నేను చేయడం జరిగింది. ఒకసారి నా ఆర్చీలో ఒకసారి చెక్ చేసుకుంటే బిట్స్ సంబంధించిన వీడియో అయితే వస్తుంది. దెన్ ప్రైవేట్ యూనివర్సిటీలో నంబర్ 1 అని చెప్పుకోవచ్చు విట్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. చాలా ఎక్కువ క్యాంపస్లు ఉన్నాయి. మెయిన్ క్యాంపస్ వచ్చి వేలూరు, చెన్నై కూడా ఉంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా విట్ క్యాంపస్లు అయితే ఉన్నాయి. విట్కి సంబంధించి అప్లికేషన్ చాలా మంది స్టూడెంట్స్ దీని ఎగ్జామినేషన్ గురించి తెలుసు. సో విట్ వాళ్ళ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. విఐటి ట్రిపుల్ 2024 అంటారు. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పోటీ కూడా చాలా ఉంటుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లై చేసుకోవడానికి అదైతే స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే మనకు ఈ రకంగా ఉంది. లాస్ట్ డేట్ 30th March 2024 దాకా మనకు టైం ఉంది. April 19 to 30th మధ్యలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 3rd May 2024లో రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్, తర్వాత ఎక్కడ ఏ కాలేజీలో సీట్ వచ్చిందని అప్లై చేసుకోవడానికి స్టూడెంట్స్కి, అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా లేటర్ అనౌన్స్ చేస్తారని చెప్పడం జరిగింది వాళ్ళ వెబ్సైట్లో. బట్ March 30th 2024 దాకా మనకి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇంకొక 2 months ఉంది కాబట్టి మీరు ఈ టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ అమృత విద్యాపీఠం అంటే ఇది చాలా మందికి కూడా ఫేవరెట్ యూనివర్సిటీ. చాలా అద్భుతమైన యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు మనం. దీనికి సంబంధించిన సెపరేట్ వీడియో చేయడం కూడా జరిగింది. అమృత వాళ్ళు 2 slotsలో వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. Phase 1 అండ్ Phase 2. Phase 1కి అయితే సంబంధించిన అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయింది. నౌ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎగ్జామినేషన్స్ గురించి. దెన్ Phase 2 అయితే May 10th నుంచి May 14th మధ్యలో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఇవన్నీ ఉంటాయి. దీనికి సంబంధించిన స్లాట్ బుకింగ్ అయితే మాత్రం ఏప్రిల్లో ఉంటుంది. Phase 2కి సంబంధించి యాక్చువల్గా జనవరిలో కూడా చాలామంది అప్లై చేస్తున్నారు. అప్లై చేసిన వాళ్ళందరూ కూడా Phase 2లోకి వీళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే Phase 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో మనకు స్లాట్ 2 కోసం అయితే వెయిట్ చేయొచ్చు. Phase 1 అయితే మాత్రం కంప్లీట్గా దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా తొందరలో February 1st వీక్లో దాని రిజల్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మనకు ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. దెన్ కామ్డెక్ కర్ణాటక స్టేట్ యూనివర్సిటీలో కర్ణాటకలో
మెయిన్ టాప్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్, ఇంజినీరింగ్ కాలేజెస్లో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 55% to 50% నాన్ లోకల్స్కి అయితే ఇక్కడ కోటా ఉంటుంది. కాబట్టి నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా నుంచి ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ది ఓల్డెస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియాలో కర్ణాటకలో ఉన్నాయి. వీటికన్నిటికి కలిపి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కామ్డెక్ COMEDK అని చెప్పి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ 1 February 2024 స్టార్ట్ అవుతుంది. అండ్ 15 February రోజు మాక్ టెస్ట్ సంబంధించి ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి 5th April నుంచి ఏప్రిల్ ఎండ్ అయిపోతుంది. అండ్ టెంటేటివ్గా మనకు దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఎడిట్ ఆప్షన్స్ 12th April ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ మేలో ఉండొచ్చు. దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా మనకైతే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ 1 February 2024 అయితే మాత్రం ఖచ్చితంగా అప్పటి నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్తో మీరు చేసినా చేయకుండా కామ్డెక్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ప్రయారిటీ అయితే ఇవ్వండి. నెక్స్ట్ IIIT హైదరాబాద్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. జనరల్గా వీటిలో అడ్మిషన్స్ త్రూ JEE జోసా కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంటే JEE ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్స్ వాళ్ళకి జోసా కౌన్సిలింగ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఒక స్లాట్ ఉంది. దాంతోపాటు ఇంకో ఆల్మోస్ట్ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ అయితే IIIT వాళ్ళు గో త్రూ అవుతూ ఉంటారు. సో దీంట్లో వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. వీళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాన్ని UG-EEE అంటారు. UG-EEE ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనకి ఇంకా ఈ ఇయర్ గురించి ఎక్కడ అప్డేట్ అయితే రాలేదు. బట్ లాస్ట్ ఇయర్ అయితే టెంటేటివ్గా మనకు 6th February 2023 ఓపెన్ అయింది. సో ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మనకు మళ్ళీ ఓపెన్ అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి దానికి సంబంధించిన డేట్స్ రాగానే మళ్ళీ దాని అయితే అప్డేట్ చేస్తాను. సో 2 months అయితే మనకు కంప్లీట్గా అప్లికేషన్ అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ మేల్ అయితే దీని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనకు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఇక్కడ ప్యారల్గా అడ్మిషన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది IIIT. సో IIIT హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, IIITs అన్నింటిలో తీసుకుంటే కూడా బెంగళూరు అండ్ హైదరాబాద్ కన్సిడర్ చేయొచ్చు మనము. సో NITs అండ్ ఫస్ట్ ఫేస్ ఆఫ్ IITs ఏవైతే ఉన్నాయో వాటితో పోటీ పడుతుంది IIIT. సో దీంట్లో ఎవరైతే అకాడమిక్స్ కంప్లీట్ చేసుకున్నారో మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో హైయెస్ట్ సాలరీ ప్యాకేజ్తో కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంచి క్యాంపస్, ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ మంచి ఎక్స్పోజర్ ఉన్న కాలేజ్ అని చెప్పుకోవచ్చు మనం IIIT. ఒక డిసిప్లైన్డ్ కల్చర్ కావాలి, అకాడమిక్స్లో షైన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమృత అండ్ శస్త్రాన్ని ఎక్కువ కన్సిడర్ చేస్తుంటారు. శస్త్ర వాళ్ళు కూడా వాళ్ళు కాల్ చేస్తారు. శస్త్ర ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అంటూ ఏమీ ఉండదు వీళ్ళ దగ్గర. వీళ్ళైతే జనరల్గా మీ బేస్డ్ అపాన్ JEE ర్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ అంటే ఇంటర్మీడియట్లో వచ్చిన మీకు ర్యాంక్స్ బట్టి, మార్క్స్ బట్టి వీళ్ళు కన్సిడర్ చేస్తుంటారు అడ్మిషన్స్ అంతా. సో వీళ్ళు కూడా బట్ అయితే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ అయితే వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడ ఇవ్వలేదు. బట్ ఓవరాల్గా అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో శస్త్రాన్ని ఖచ్చితంగా మీరు సౌత్ ఇండియాలో వెళ్ళగలుగుతాము, బట్ ఒక డిసిప్లైన్డ్ వేలో స్టూడెంట్స్ పెరగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శస్త్ర అండ్ అమృత ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనుకోవచ్చు. సో శస్త్రకి అయితే అప్లై చేసుకోవాలంటే వాళ్ళ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. sastra.edu అని చెప్పేసి ఒకసారి శస్త్రాన్ని గూగుల్లో కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది. సో దాంట్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా అప్లికేషన్ అయితే క్లియర్గా ఉంటుంది. దాని నుంచి ద్వారా మీరు అప్లై అయితే క్లియర్గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ శివనాడార్ యూనివర్సిటీ అండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అవార్డు పొందిన ప్రైవేట్ యూనివర్సిటీ. బిట్స్ కూడా వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అవార్డు పొందింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అంటే టోటల్గా ఇండియాలో 20 యూనివర్సిటీస్కి 10 గవర్నమెంట్ 10 ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఇస్తారు. ఇవి ది టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అనమాట. మిగతా అక్రిడేషన్స్ కానీ లేకపోతే ర్యాంకింగ్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని యూనివర్సిటీస్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది చాలా లిమిటెడ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఇస్తారు. దాంట్లో వన్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వచ్చి శివనాడార్ ఢిల్లీలో ఉంది, యాజ్ వెల్ యాజ్ చెన్నైలో ఉంది. దీనికి అప్లికేషన్ ఓన్లీ 3 days లెఫ్ట్ ఉంది. ఆల్మోస్ట్ 30th రోజు క్లోజ్ అయిపోతుంది అప్లికేషన్. సో కాబట్టి తొందరగా అయితే అప్లై చేసుకోండి. సో ఢిల్లీ ఒకటి, చెన్నై ఒకటి సౌత్ ఇండియాలో కూడా ఉంది. కాబట్టి ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది సౌత్ ఇండియాకి వెళ్ళాలనుకున్నా అయితే నార్త్ ఇండియాకి వెళ్ళాలనుకున్నా కూడా. బట్ శివనాడార్ యూనివర్సిటీ గురించి సపరేట్ వీడియో అయితే ఉంది, ఖచ్చితంగా అదైతే చూడండి. సో ఇది స్టూడెంట్స్ టోటల్గా మనం ఆల్మోస్ట్ ఒక 10 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయితే కవర్ చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయడానికి, బట్ టైం ఫ్యాక్టర్ వల్ల కవర్ చేయలేకపోతున్నాను. సో ఇన్ని పర్టికులర్గా మీకు ఎగ్జామినేషన్ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి సంబంధించి అట్లీస్ట్ రిప్లై అయినా ఇస్తాను, లేదా మీకు దాని సపరేట్ వీడియో చేయడం అంటే జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్గా నేను చేసిన ఎగ్జామినేషన్స్ వాటి డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీస్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఎగ్జామినేషన్ సంబంధించిన వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా వాటిని అయితే మీరు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో బ్రైట్ ఫ్యూచర్ కోసం అని మీరు ఒక 10-15 minutes స్పెండ్ చేయడంలో తప్పేం లేదు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.